హాయ్ అండి. నమస్తే. నేను మీ జేఎస్టీ. ఈరోజు బెండకాయ కొబ్బరికూర ఫ్రై తయారు చేసే విధానం చూపిస్తున్నానండి. ముందుగా నాకు ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కళాయిలో 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కట్ చేసిన బెండకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసి మెత్తగా ఉడికే వరకు మగ్గించుకోవాలి. బెండకాయల్లో తగినంత ఆయిల్ ఉండాలి, చక్కగా వేగిపోయే వరకు. జిగురు రాకుండా ఉండాలంటే మూత పెట్టకుండా చక్కగా వేయించుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు మెత్తగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత దీనిని పక్కన పెట్టుకొని వేరొక కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత 1 కప్పు కొబ్బరికూర వేసుకుంటున్నాను. ఇది ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. వేగిన తర్వాత నేను ఇక్కడ వేయించిన పల్లీలు వేసుకుంటున్నాను. 1 గుప్పెడు వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత మీ రుచికి తగినట్లుగా కారం వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు వేయించిన బెండకాయ ముక్కలన్నీ వేసేసుకుందాం. మనం బెండకాయ ముక్కలు వేగేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, మరి కొంచెం అవసరమైతే వేసుకోవాలి. ఇక్కడ బెండకాయ ముక్కలు మెత్తగా మగ్గిపోయేటట్లుగా చూసుకోవాలి. ఇవి రెండు కలిపి కాసేపు వేగనిద్దాం. ఇలా వేగిన తర్వాత చూసారు కదా ఫ్రై ఎంత బాగా వచ్చిందో. సాంబార్కి అయితే ఇది చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీరు తప్పకుండా చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నచ్చిందా అండి నేను చేసిన రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.